ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టానని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెలగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మేము నశింపచేయునంత కోపము మీ మీద తెచ్చుకొనేము. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలితో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడి నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవల్లో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. నాకు అడ్డము రాకు. నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్నిచేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఉంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 రాతి పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్మును నశింపచేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళియాగునంత మెత్తగా నూరి ఆ కొండ నిండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసి తిని. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తువాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. యెహోవా, మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకోండని చెప్పి కాదేషు బర్నేయాలో నుండి మిమ్మను పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు.
కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింపచేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని. ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్యమైన జనమును నశింపచేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఏలైనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే